ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అభివృద్ధి అంశాలకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా మరి కాసేపట్లో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. 25కు పైగా కీలక అజెండా అంశాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రెండో దశ జాబ్ క్యాలెండర్లో భాగంగా 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపనున్నారు. నేతన్న భరోసా కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా 25,000 ఆర్థిక సాయం ప్రతిపాదనపై మంత్రివర్గం ముద్రవేయనుంది. దివ్యాంగ విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశం కల్పించేలా బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లభించనుంది. గోదావరి పుష్కరాల కోసం భద్రతా ఏర్పాట్లకు 50 కోట్ల మంజూరు, అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు ఆమోదం తెలిపే అంశాలు కేబినెట్ ముందుకు రానున్నాయి. పరిశ్రమలు, విద్య, మౌలిక సదుపాయాలకు ఊతమిస్తూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్ఫెడ్కు 300 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ, విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేటు యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్ కూడా మంత్రివర్గం పరిశీలించనుంది. నీటిపారుదల రంగంలో నేరెడ్డి బ్యారేజ్ నిర్మాణానికి 641.10 కోట్ల పరిపాలనానుమతి, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 పనుల వ్యయాన్ని 312 కోట్లకు పెంచే ప్రతిపాదనలు కీలక అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది.